సార్ జగన్ క్యాన్సర్ గడ్న లోకేష్ మాటల దాడి, వైసీపీ స్పీడ్, వంశీ లేఖ. చాలా అంటే ఇవి ఒకటి రాజకీయ పరిణామాలు, రాజకీయ నాయకులు అనుకుంటున్న విషయాలు. నిన్ననే మనము మొన్న అసలు మరీ దాడి ఎక్కువైపోయి రక్తాలు, రాక్షసులు, రక్త పొట్లాలతో బయలుదేరటం ఇవన్నీ జరుగుతున్నాయి, ఇది ఏంటి అని మనం అనుకున్నాం. ఈరోజు అన్నింటిలో ఈరోజు మీరు వేరే పత్రిక అయితే ఏమయ్యేదో నమస్తే తెలంగాణ చూస్తే కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి రక్త పిశాచి అంటే ఇప్పుడు రక్తము పిశాచి వేరుగా ఉంది. ఇప్పుడు ఆయన రక్త పిశాచి, రేవంత్ రెడ్డి రక్త పిశాచి, ఆయన రక్తము చల్లాలి దీంట్లో నీళ్ళ కోసం అంటారా, ఈ మాటలు అంటారని ఆయన ఏమన్నారో ఒకటి, కానీ ఈయన అన్నమాట కూడా చాలా తీవ్రం అనిపిస్తుంది. అలాగే లోకేష్ జాల్మియా దానికి సంబంధించిన కార్యక్రమానికి ఆయన వెళ్ళినప్పుడు కడప జిల్లా, అక్కడ కడప జిల్లాకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్. పెద్ద మాట కదా, క్యాన్సర్ అనేది వేరే వేరే మాటలు అనడం, ఇందాక అన్నట్టుగా రాక్షసులు లేకపోతే అవినీతి గొడ్డలి ఇవన్నీ వేరు. క్యాన్సర్ అనేది, క్యాన్సర్ గడ్డ దేన్ని సూచిస్తుంది? క్యాన్సర్ ఆసుపత్రి కూడా వాళ్ళే నడుపుతున్నారు వాస్తవానికి. క్యాన్సర్ ఆసుపత్రి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు హైదరాబాద్లో, తెలంగాణలో అది కొనసాగుతుంది. సో క్యాన్సర్ గడ్డలాగా పట్టుకున్నారంటే మరి కడప జిల్లాకు వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో కడప జిల్లా అభివృద్ధికి అడ్డుపడ్డారు అది ఇది అంటే వేరే విషయంగా నా ఉద్దేశంలో జగన్ అయినా, చంద్రబాబు గారినైనా, లోకేష్నైనా, పవన్ కళ్యాణ్ అయినా ఈ భాషలో ఈ క్యాన్సర్ గడ్డలు లేకపోతే ఇంకొకటి ఇలా అనుకోవటం అనేది ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎవరికైనా కానీ చూడడానికి. వేరే 100 రకాలుగా విమర్శించుకోవచ్చు కదా. క్యాన్సర్ వస్తే ఏం జరుగుతుంది? క్యాన్సర్ గడ్డ అని ఎవరిని అంటారు? పార్టీలు అంటుంటారు మామూలుగా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇదని, లేకపోతే మత రాజకీయాలు ఇటువంటివని, లేకపోతే అవినీతి క్యాన్సర్ లాంటిదని ఇటువంటివి అంటుంటారు. మనుషులకు అనరు మామూలుగా రాజకీయాల్లో. ఒక మనుషులనే పట్టుకొని నేను జగన్ అన్నారు అంటలేదు, ఈ మాట జగన్ ఎవరినన్నా నేను ఇదే చెప్పుండేవాడిని. కనీసం ఈ క్యాన్సర్ భాష నుంచి, రక్త పిశాచి భాష నుంచి ప్రజలకు విముక్తి కలిగించాల్సిన అవసరం వాళ్ళకి కాస్త ఇటు లేకుండా చేయాల్సిన అవసరం మాత్రం ఉంది. కానీ శృతి తప్పిన విమర్శ ఇది, ఈ ఎక్స్ప్రెషన్ మరి ఎవరిచ్చారో నాకు తెలియదు, కానీ చాలా వాటికి అడ్డుపడ్డారు. అలాగే బ్రాహ్మణికి భూములు ఇవ్వడం వల్ల వాళ్ళకే లాభం జరిగింది, నేను వాటిని మళ్ళీ వెనక్కి తీసుకున్నాను కదా ఇవన్నీ రాజకీయ విమర్శలు 100 చేసుకోవచ్చు ఒకరి మీద ఒకరు. కానీ ఈ క్యాన్సర్ భాష మటుకు బాగాలేదని నేను అనుకుంటున్నాను.